brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆ గ్రామాలకు నది మార్గమే దిక్కు. ఊరు దాటి సిటీలోకి లేదా ఇతర గ్రామాలకి వెళ్లాలంటే పడవల్లో ప్రయాణించాల్సిందే. నిత్యం ప్రాణాల్ని పణంగా పెట్టి నాటు పడవల్లో ప్రయాణిస్తున్నారు. ఇంతకీ ఎక్కడ ఉన్నాయా గ్రామాలు? పూర్తి వివరాలు మీ ముందుకు తెస్తోంది టీవీ9. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎదురుముండి పంచాయతీ పరిధిలో ఉన్న 7 గ్రామాలు, రేపల్లె మండలంలోని నదీ పరివాహక గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఊరు దాటేందుకు సరైన రవాణా మార్గం లేక నిత్యం నదిపై నాటు పడవల్లో ప్రయాణం సాగిస్తున్నారు. నాటు పడవలపైనే రోజు ఆ గ్రామస్తుల ప్రయాణం. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాలన్నా, జీవన అవసరాల నిమిత్తం వెళ్లాలన్నా నది దాటాల్సిందే. ఇంత సాహసం చేసినా ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఒక భయాందోళన. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఆ గ్రామస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటో వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ ఊరి గ్రామస్తులు ఉన్నారు, వారి సమస్యలేంటో అనేది వారినే అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య? ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే ఇక్కడ మాకు సౌకర్యం లేదండి. ఆ దగ్గర నుండి ఈ దగ్గర రావాలంటే పడవల మీద రావాలి, ఏమీ లేదు. ఆ దగ్గర నుండి కానుపు కేసులు రావాలన్నా బకెట్ మంచాల మీద మోసుకొచ్చి పడవ మీద ఈ దగ్గర దాటేసుకెళ్ళటమేనా. అలాంటి పరిస్థితి ఇబ్బందులకు గురవుతున్నాం. అదే సైకిల్ వరద బాధ్యతలకు కూడా మాకు 7-8 రోజులు కలెక్టర్ వచ్చి ఆ దగ్గరికి దాటనివ్వడండి. కనీసం మాకు అత్యవసర వస్తువులు కూడా ఉండవండి. చింతపండు, ఉల్లిపాయ, మంచినూనె కూడా దొరకదండి ఆ గ్రామంలో, బయట నుండి తీసుకెళ్ళాలి. అలాంటివి కూడా అసలు ఆ రోజు పట్టు మార్చుకుని 10 రోజులు, ఆ 10 రోజులు బయటికి పోనివ్వరు. బోల్డ్ ఇబ్బందులకు గురవుతున్నామండి. అసలు మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి లోపల? ఏ గ్రామాల్లో అసలు జనాలు ఎంతమంది? వేలిచెట్ల దిబ్బ, నాసుగుంట, జింకపాలెం, ఎదురుముండి, బెమ్మయ్య గారి మూల, గొల్లమంద, ఏసపురం, ఈ 7 గ్రామాలు ఉన్నాయండి అక్కడ. ఆ 7 గ్రామాల వాళ్ళు కూడా ఇదే ఇబ్బందులు పడతారండి. ఈ పడవ మీద ప్రయాణం చేసి ఆ 4 రోజులు తిండి తిప్పలు లేకుండా వరదలు వస్తాయి కంపల్సరిగా. ఆ వరదలకి వాళ్ళు ఇంకా తిండి తిప్పలు అనేది ఏమి ఉండదండి. కృష్ణానదికి ఓవైపు నాగాయలంక మండలం, మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని పలు నదీ పరివాహక గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల మధ్య రవాణా సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు నదీ ప్రయాణాన్ని నమ్ముకున్నారు. రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో ఎదురుమొండి పంచాయతీ గ్రామాల ప్రజల భూములుండగా, ఎదురుమొండి పంచాయతీ పరిధి ప్రాంతాల్లో రేపల్లె, నిజాంపట్నం మండలాల ప్రజలకు చెందిన భూములు ఉన్నాయి. ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి వెళ్లాలంటే నది ప్రయాణమే దిక్కు. అది నాటు పడవల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రమాదమని తెలిసినా ప్రయాణాలకు నాటు పడవలని ఆశ్రయిస్తున్నారు స్థానికులు. ఎంతమంది రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ పడవలు? 200 మంది దాకా చేస్తారండి. ఈ ఊరు జనం వచ్చి 2000 చిల్లర ఉంటారు. ఈ గతంలో మా పెద్దోళ్ళు కూడా ఈ పడవలు మునిగిపోయి జనం కూడా చచ్చిపోయారు. చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. ఆడమనిషిని, గర్భిణీ స్త్రీ ఉందంటే తీసుకురావాలంటే, రేత్రిగా గర్భిణీ స్త్రీ తీసుకురావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. రేవున ఇప్పుడు ఈ పడవ దొరక్క చాలా ఇదిగా ఉంటుంది. సమస్యలు అలా ఉన్నాయి. ఇది వంతుని కట్టాలండి, వంతుని కట్టాలి. మాకు మగ తవ్వాలండి, నమ్మక తవ్వాలి. రోజువారీ కూలీలు, విద్యార్థులు, రైతులు తమ పనుల కోసం నిత్యం ఏటి నావపైనే ప్రయాణిస్తుంటారు. మాకున్న ఒకే ఒక ఆసరా ఈ నాటు పడవేనంటున్నారు స్థానికులు. గత్యంతరం లేని పరిస్థితిలో భయపడుతూ నదిని దాటుతున్నామంటున్నారు ఇక్కడి ప్రజలు. నాటు పడవలు పలుమార్లు ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు ప్రజలు. మాది వేలిచెట్ల దిబ్బ, అవనిగడ్డ. రోజు కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటాం. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాకు వంతెన అలాంటివి ఉంటే కొంచెం ఫ్రీగా అటు ఇటు తిరగడానికి ఉండిద్ది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నాటు పడవ మాత్రమే గ్రామస్తులను అటూ ఇటూ చేరవేస్తుంది. ఇక భారీ వర్షాలు, నదిలో వరద ఉధృతంగా ఉన్న సమయాల్లో నాటు పడవలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఈ గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, అస్వస్థతకు గురైనా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిందేనంటున్నారు. తమ సమస్యకు వంతెన నిర్మాణం ఒక్కటే పరిష్కార మార్గమని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. దశాబ్దాలు గడిచాయి. ఈ గ్రామాల ప్రజలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కృష్ణానదిపై వంతెన నిర్మించి తగిన రవాణా సదుపాయం కల్పించడానికి తగిన చర్యలు చేపడుతుందని ఆశిద్దాం.
7 గ్రామాలకు మొత్తం కూడా రవాణా సౌకర్యం అనేది లేకపోవడంతో 7 గ్రామాల్లో నివాసాలు ఉంటున్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఈ గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ సమస్యను స్పందించి ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని చెప్పని వీళ్ళందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరామెన్ శ్రీరామ్తో శివకుమార్, గుంటూరు జిల్లా నుంచి.